అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక సాధారణ ప్రదేశాల సందర్శనం కాదు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో ముడిపడిన చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్తున్నాను. ఈ వీడియోలో 3 ముఖ్యమైన ప్రదేశాలను చూపించబోతున్నాను. మొదటిది రాజమొమ్మింగి పాత పోలీస్ స్టేషన్, రెండవది రాజేంద్రపురంలోని చింత చెట్టు, చివరగా కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి సమాధి. ఈ 3 ప్రదేశాలను చూస్తే అల్లూరి గారి పోరాటం, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, చివరికి ఆయన చేసిన త్యాగం మన కళ్ళ ముందుకు నిలుస్తాయి. ఇప్పుడు మనం మొదట వెళ్ళబోతున్నది రాజమొమ్మింగి పాత పోలీస్ స్టేషను. అక్కడ ఏమున్నది మీకు వివరంగా చూపిస్తాను. అల్లూరి సీతారామరాజు గారి మన్యం ఉద్యమ చరిత్రలో రాజమొమ్మింగి కూడా ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి గారు, ఆయన అనుచరులు సాగించిన పోరాటంలో పోలీస్ స్టేషన్లు కూడా ముఖ్యమైన లక్ష్యాలను మారాయి. ఇలాంటి ప్రదేశాలు మనం ఇప్పుడు చూస్తే ఒక పాత భవనంలాగా కనిపించవచ్చు, కానీ ఒకప్పుడు ఇక్కడ బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాటం జరిగింది. రోజులను గుర్తు చేసుకోవాలి. ఈ గోడలు ఎన్నో సంఘటనల సాక్ష్యాలుగా నిలిచాయి. అందుకే చారిత్రక పుస్తకాల్లో చదవడం ఒక భవనం అయితే, అదే చరిత్ర జరిగిన ప్రదేశంలో నిలబడటం మరో అనుభవం. 1922 ఆగస్టు 24న రాజమొమ్మింగి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది. ఇక్కడ వరుసగా బ్రిటిష్ పాలకులు మన్యం ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారి ఉద్యమాన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉన్న తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరయ్యదొర అనే ప్రముఖ వ్యక్తిని అల్లూరి సీతారామరాజు గారు విడిపించారు. అల్లూరి సీతారామరాజు గారి తమ్ముడు సత్యనారాయణరాజు గారు, తల్లి సూర్యనారాయణమ్మ గారి ఫోటో ఇక్కడ పెట్టారండి. అలాగే చెల్లమ్మ గారు సీతమ్మ, అల్లూరి సీతారామరాజు గారి కుడిభుజం మల్లుదొర ఫోటో అండి ఇది. లాకప్ సెలవులోనే మన ఉద్యమం వీరులను బంధించి చిత్రహింసలు పెట్టేవారు. లోపలికి వెళ్ళి చూద్దామండి. చూడండి ఎలాగ ఉందో. మన ఉద్యమం వీరులు ఇందులోనే ఇబ్బంది పడేవారు. స్టేషన్ అంతా వచ్చేసి ఎలాగ ఉంది. అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇక్కడ పెట్టారండి. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయినప్పుడు ఉన్న ఫోటో ఇది. ఆయన పరమేశ్వరుణ్ణి పూజించేవారు, ఆ ఫోటో కూడా పెట్టారు ఇక్కడ. అల్లూరి సీతారామరాజు గారి బాల్యంలో ఉన్నప్పుడు ఫోటో ఇలా ఉండేదండి. ఆయన మంప ఏటులో ఆయన గాయాలు కడుక్కుంటుంటే బ్రిటిష్ వారు చుట్టుముట్టి ఆయన పట్టుకున్నారండి. ఇప్పటి వరకు మీకు చూపించిన రాజమొమ్మింగి పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నది రాజేంద్రపాలెం, కొయ్యూరు దగ్గర ఉందండి. ఇది ఎదర మనకి స్టార్టింగ్లో తగులుతుంది. అక్కడి నుంచి బయలుదేరితే మనం వచ్చేస్తుంది రాజేంద్రపాలెం. ఇదే రాజేంద్రపాలెం అండి, అల్లూరి సీతారామరాజు గారిది. ఇక్కడ మంపలో పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చారండి అల్లూరి సీతారామరాజు గారిని. ఈ చుట్టూ మొత్తం ఈ ప్రదేశం అంతా అదే. ఇక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చూపిస్తాను మీకు. బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతం అంతా చుట్టుముట్టేశారండి. ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదంటండి. ఇది కూడా అది కనిపిస్తుంది కదా, ఇదే చెట్టు. కాకపోతే అప్పుడు చెట్టు పోయింది, మళ్ళీ చింత మొక్క అది ఆనవాలుగా వేశారండి ఇక్కడ. ఈ ప్రాంతం అల్లూరి సీతారామరాజు గారి చరిత్రలో ఎంతో విషాదకరమైనది. రాజేంద్రపాలెం గ్రామం, ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదంట. బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజు గారిని ఈ చెట్టుకి కట్టి 100 మంది చుట్టుముట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. ప్రాంతంలోనే స్మారక భవనం ఒకటి కట్టారండి. ఇక్కడ పనిచేసి అతను అండి ఆయన. బ్రిటిష్ వారికి అల్లూరి సీతారామరాజు వారు దొరకట్లేదనేసి అక్కడ ఉన్న గిరిజనులను ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. ఆ ఇబ్బందులు అల్లూరి సీతారామరాజు గారు చూడలేక కావాలని ఆయన దొరికిపోవడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు గారు ఇష్టపడ్డ సీత అనే ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసా? ఆమె ప్రేమను కూడా త్యాగం చేశారా?
ఆమె కూడా స్వతంత్ర పోరాటంలో త్యాగం చేశారని కొన్ని కథల్లో వింటుంటాం. మరి ఆమె విగ్రహాలు ఎందుకు లేవు, ఆచూకీ ఎందుకు కనిపించదు? నిజానికి సినిమాలో చూపించిన సీత ప్రేమ కథలు కల్పితాలు మాత్రమే. అల్లూరి సీతారామరాజు గారి నిజ జీవితంలో అలాంటి ప్రేమ కథకు చారిత్రక ఆధారాలు లేవు. ఆయనకు ఒకటే ప్రేమ, అది భారతదేశం. దేశ స్వతంత్రం కోసమే తన ప్రాణానికి త్యాగం చేశారు. ఇది అందరూ తెలుసుకోవాలి. నేను వీడియో తీసుకుని వస్తుంటే ఆ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతుందండి. అక్కడ గిరిజనులు అందరూ ఈ వేడుక చేసుకుంటున్నారు. ఆ టైంలో నేను వీడియో చేశాను. చాలా సరదాగా అనిపించింది. ఇప్పుడు రాజేంద్రపాలెం కంప్లీట్గా చూపించాను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కృష్ణదేవిపేట. ఇది వచ్చేసి ఏడంపుల ఘాటి అండి. ఘాటి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఏడంపులు ఘాటి డౌన్ దిగ్గానే చింతాలమ్మ తల్లి అమ్మవారి గుడి ఇక్కడ ఉంటుందండి. అమ్మవారి చాలా మహత్యమైనది. వీడియోలన్నీ తీసుకుని వచ్చేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిందండి. చాలా ఆకలేసింది. కృష్ణదేవిపేటలో బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది. అల్లూరి సీతారామరాజు గారు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై కూడా దాడి చేశారండి. కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం దగ్గరికి వెళ్ళబోతున్నాం అన్నప్పుడు. ఇదిగోండి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దామండి, ఎలాగుందో చూపిస్తాను మొత్తం మీకు. అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ఇక్కడే దహనం చేయడం జరిగింది. ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారండి. అంతా పార్క్లా బాగా చేశారు. చాలామంది వస్తున్నారు చూడడానికి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎలా డెవలప్ చేశారో రాజేంద్రపాలెం కూడా బాగా డెవలప్ చేయాలని ఆ ప్రభుత్వం వారిని కోరుకుందాం. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి. చాలా బాగుంది చెట్టు చూడండి ఎంత బాగుందో. ఇదే కృష్ణదేవిపేటలోని మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఇక్కడే ఉంది. కేవలం 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన సమాధి పక్కనే ఆయనతో కలిసి పోరాడిన గంటందొర గారి సమాధి కూడా ఉంది. ఈయన మనిషి రూపంలో వచ్చిన దేవుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయనకు ఉన్న గొప్ప ఆస్తి డబ్బు కాదు, అధికారం కాదు, ప్రజలపై ప్రేమ, స్వతంత్రం కోసం పోరాడాలనే సంకల్పం. ఆ సమాధి దగ్గర నిలబడినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి. మన కోసం ఎవరో ఒకరు తమ జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి మహనీయుల చరిత్రను మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, తర్వాతి తరాలకు కూడా చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.